హాయ్ అందరికి. ఇప్పుడు దాకా నేను చాలా మ్యూజియంస్కి వెళ్ళున్నాను, కానీ ఫస్ట్ టైం గోతన్బర్గ్లో ఉండే ఓల్వా మ్యూజియంకి అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళంగానే ఎంట్రన్స్లో టికెట్ తీసుకోవాలి. ఇక్కడ చూసారంటే ఒక రేసింగ్ కార్, వింటేజ్ కార్ అయితే పెట్టినారు. నాకు వింటేజ్ కార్ అయితే చాలా బాగా నచ్చింది. అలాగనే ఇక్కడైతే కొన్ని కార్స్లో వచ్చేసి మనం ఎక్కి ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో చూసారంటే మొత్తం వింటేజ్ కార్స్ ఉంది. ఒకే బ్రాండ్లో డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ కలర్స్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం యాక్టివిటీసే. మీకు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టింది అనేసి అస్సలు అనిపించదు. పిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ దాకా అన్ని ఎక్స్పీరియన్స్ చేసే అన్ని యాక్టివిటీస్ అయితే ఉంది. కార్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, దాని గురించి తెలుసుకోవాలి అని వాళ్ళైతే గోతన్బర్గ్ వెళ్తే ఈ ఓల్వా మ్యూజియం కి అయితే ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన ప్లేస్. నేను ఇది ఒక మ్యూజియం అంటే అసలు నమ్మలేకపోయినాను. ఎందుకంటే ఒక షోరూమ్ లో అరేంజ్ చేసి పెట్టినట్టు ప్రతి కారు, ట్రక్స్ కూడా అంత బాగా సెట్ చేసి పెట్టినారు. ఇంకా వాటి గురించి ఇన్ఫర్మేషన్ కూడా మనం అక్కడే చూడొచ్చు. ఇవన్నీ ఓల్డ్ కార్స్ అంటే మీరు నమ్మగలుగుతారా? అంత బాగా వీళ్ళైతే మెయింటైన్ చేస్తా ఉన్నారు. నాకైతే ఈ కార్ మ్యూజియం చాలా బాగా నచ్చింది. మీరు కానీ వెళ్ళుంటే కింద అయితే కమెంట్ చేయండి. ఇదైతే గోతన్బర్గ్ లో లీజాబర్గ్ పక్కనే అయితే ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.